మీరు చూస్తున్న ఈ త్రిత్వం యొక్క వివరణ 2 మాటలలో వివరింపగలిగినది కాదు గనుక ఈ సిరీస్ని విడుదల చేస్తున్నాం. 2 నిమిషాల వీడియో చూసి నిర్ణయానికి రావడానికి వీలు లేదు. ఖచ్చితంగా పూర్తిగా శ్రద్ధగా లేఖనాలు చూస్తూ వింటే దేవుని అనంతమైన జ్ఞానము మీకు బయలుపరచబడుతుంది. BOUIకి చెందిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు నేర్చుకున్న బోధను గెలిపించుకోవడానికి ప్రయత్నించకుండా సత్యమా కాదా అని మేము చెబుతున్న విషయాలను బట్టి సరిచూసుకోండి. ఇది మీకు అబద్ధమనిపిస్తే కౌంటర్గా లేఖనాధారాలతో మీరొక వీడియో పెట్టి మాకు పంపండి, మేము స్వీకరిస్తాం. లేదా మీరెక్కడ తప్పిపోయారో చెబుతూ మేము ఒక వీడియో పెడతాము. దేవుడు మీ మనోనేత్రమును తెరుచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మంచిది స్నేహితులారా, గత కొద్ది వారముల నుండి త్రిత్వము గురించి మనము ప్రతి బుధవారం ఒక వీడియో రిలీజ్ చేశాం. మరి ఈ త్రిత్వం గురించిన అనేక ప్రశ్నలకు సమాధానము, చిట్ట చివరి సమాధానము దేవుడు నా ద్వారా చెప్తాడని నేను మొదటి నుంచి మాట అనుకుంటూ వస్తున్నాను. అది నిజం. ఈ సంగతి కరెక్ట్గా వింటే త్రిత్వమును గురించినటువంటి ప్రశ్నలే కాదు, అసలు దైవము అంటే ఏంటిది, దైవము ఉనికి అంటే ఏమిటి, అన్యజనుల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పిపోయిన పద్ధతి కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. సకల జనుల సమాధానం దొరుకుతుందండి. దేవుని సిద్ధం అయితే ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో పూర్తి చేద్దామని అనుకుంటున్నాను. అయితే మధ్యలో చాలా ప్రశ్నలు వచ్చాయి, చాలా ప్రసంగాలు చేశారు, చాలా మాటలు చెప్తున్నారు ప్రసన్న బాబు గారు. ఇంకా వాటికి కౌంటర్గా మనోళ్ళు ఎంతో పెడుతున్నారు. వాటిని కూడా విన్నా నేను. ఎన్ని విన్నా మళ్ళీ ప్రశ్నలే అందులో ఉన్నాయి. అదే ఎన్ని ప్రశ్నలకు జవాబులను వెతికి చెప్పినా మళ్ళీ ప్రశ్న పుడుతూనే ఉన్నది. ప్రశ్నే పుట్టని జవాబు లేదా, దేవుడు చెప్పలేడా అంటే ఖచ్చితంగా ఉన్నది. కానీ దాన్ని నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ పూర్తిగా ఇక ప్రశ్నే పుట్టని ఒక అద్భుతమైనటువంటి వివరణ పరిశుద్ధాత్మ చెప్పగలడు, ఆయనతో నవ్వుతుంది. మీరు చాలా జాగ్రత్తగా నేను చెబుతున్నటువంటి మాటని రాసుకోండి, ప్రతి మాటని రాసుకోండి, ప్రతి వచనము రాసుకోండి. నేను ఇన్ని వీడియోలు పెడుతున్నాను, ఇప్పటికి 4 అయినాయి. ఇక మిగతా ప్రశ్నలకు ఎన్నైనా ఎప్పుడైనా పెట్టచ్చు వీడియోలు. అవి పెట్టుకుంటూ పోతే ఈ సత్యం అనేది ఎన్నడూ బయటికి రాదు, అది అలాగే ప్రశ్నగా మిగిలిపోతుందని నేను ఒక పద్ధతిగా బోధించుకుంటూ వస్తున్నాను. అది యూట్యూబ్లో, ఇంటర్నెట్లో మరి క్రీస్తు రాకడ వరకు ఉండిపోతుంది. పిల్లలు చూసుకుంటారు, చాలామంది నేర్చుకుంటారు భవిష్యత్తులో అనే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, నాకు నేర్పిన కొంత జ్ఞానాన్ని నేను ఇందులో పెట్టాలని నేను ముందుకొచ్చాను. మొన్న పోయిన వారంలో అనుకుంటా ప్రసన్న బాబు ఒక వచనం చెప్పి, ఆ వచనం గురించి కొంచెం చెప్పి మీకు ప్రశ్న ఎలా మిగులుతుంది అనేది కూడా నేనే చెప్తాను మీకు. మనం ఎప్పుడు త్రిత్వము కాదు దేవుడు అనే వాళ్ళని అనడమే కాదు, త్రిత్వము నమ్ముతున్న వారిని కూడా వారి ప్లేసులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని ఆలోచించాలి. రెండోది, త్రిత్వము కాదు దేవుడు ఏకమంటున్న వాళ్ళ ప్లేసులో కూడా ఉండి ఆలోచించాలి. వాళ్ళ వైపు నుంచి ఒకవేళ వాళ్ళకి అలా ఎందుకు అనిపిస్తుంది, అట్లా వాళ్ళ దగ్గర ఏం ప్రశ్నలు పుడుతున్నాయి కావచ్చు, ఇంత వివరణ ఇస్తుంటే కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ కాదంటున్నారా, వాళ్ళ దగ్గర వాళ్ళ వైపు నుంచి ఏంటి అసలు వాళ్ళ బాధ, వాళ్ళకి ఏది అనుమానంగా ఉన్నది, ఏమి నమ్మలేకపోతున్నారో మనము కూడా వారి ప్లేసులో ఉండగలిగితే కరెక్ట్ రూట్ని మనం సంపాదించుకోగలము, సత్యమును నేర్చుకోగలము. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనంలో ఒక మాట లేవనెత్తి ఒక మాట చెప్పాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది. చాలు. దూతల గురించి ఏం చెబుతున్నాడట, తన సేవకులుగాను అంటున్నాడు. ప్రసన్న బాబు గారు అన్నది మాట. దేవదూతలను సేవకులండి. అయితే యేసుక్రీస్తుని కుమారుడు అంటున్నాడు, మనందరిని కూడా కుమారులు కుమార్తెలు అంటున్నాడు. కనుక మనందరం యేసు పుట్టినట్టు మనం పుట్టాం. మన పుట్టుక యేసు పుట్టుక ఒక్కటి, అందుకే కుమారులం మనం. దేవదూతలు మాట పలకగా కలిగారండి, కనుక వాళ్ళ పుట్టుక వేరు, వాళ్ళు సేవకులు అని అనకొస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నది, దేవుడు త్రిత్వం నమ్మడానికి వాళ్ళకి ఆధారాలు లేవు, దొరకట్లేదు, సరైన విధంగా చెప్పేటోళ్ళు లేరు. వాళ్ళ పునాది కరెక్ట్ పడలే. ఫస్ట్ వారి పునాది వేసిన పెద్ద ఆయన అదే ఆలోచనతో వేశాడు, అలాగే పెరిగారు.
స్నేహితులారా, న్యాయంగా ఆలోచించాలి. అందరి వైపు నుంచి ఆలోచించాలి. న్యాయము ఏ మనిషిని హృదయంలోకి వెళ్ళి తొలగిపోతుందో అప్పుడు సత్యము ఉండనే ఉండదని హృదయంలో. సరే, యేసుప్రభుని కుమారుడు అన్నాడు కదా, మనల్ని కుమారులు అన్నారు కదా, దూతలను సేవకులు అన్నారు కదా. మరి జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది చూడమ్మా? ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహాకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. సిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోచున్నాను. సిగురు ఎవరు? మీ అందరికీ తెలుసు. క్రైస్తవ ప్రపంచానికి ఎస్ఐ ముద్దు నుండి సిగురు మొలుచును. సిగురు సిగురు సిగురు, ఈ సిగురే యేసుక్రీస్తు. అయితే సిగురు అను అనగా యేసుక్రీస్తు అను నా సేవకుడు. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు? ఆయన దూతలు మాత్రము సేవకులు, ఆయనని కుమారుడు అన్నారు కనుక మనము కుమారులు అన్నారు. మరి యేసుప్రభు కూడా సేవకుడే అని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు సేవకుడు అని రాయబడింది, దూత అని రాయబడింది. యేసుప్రభు ఉదయ నక్షత్రం అని రాయబడింది, గొర్రెపిల్ల అని రాయబడి ఉంది. ఏమండి, అనేక నామధేయములు ఆయనకు ఉన్నాయి బైబిల్లో. అందులో సేవకుడు అని కూడా ఆయనని సేవకుడు అని కూడా పిలిచాడు దేవుడు. మరి ఎట్లా మనము ఎట్లా పిల్లలమైనము? అసలు దేవదూతలలాగా మనం కూడా సృష్టే. యేసుక్రీస్తు వేరు, మనం వేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అది యేసుక్రీస్తుని నమ్మినందుకు, విశ్వాసించినందుకు మనము దేవుని పిల్లలగుటకు అధికారం దొరుకుతుంది. అప్పటి వరకు మనం దేవుని పిల్లలంగా, దేవుని పిల్లలుగా మనం కాము గనక యేసుక్రీస్తుని బట్టే దేవుని పిల్లలు కనపడుతున్నాం. ఎన్ని అన్న చెప్పు నువ్వు, మళ్ళీ ప్రశ్న మిగులుతుంది. యెషయా గ్రంథం 43:7 చదవమ్మా. 43:7లో ఏముంది? వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ జాగాలో ఉండి ఆలోచించుదాం. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కలగజేసింది పుట్టించిన వాడను నేనని మనుషుల గురించి చెప్తున్నాడు కనుక సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22, 23, 24 వచనం ఏమో చూడండి. క్రీస్తుని గురించి చెప్పింది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. రైట్, ఇది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. ఈ విషయం వాళ్ళు ఒప్పుకుంటారు. కొంతమంది మన వాళ్ళు త్రిత్వం నమ్ముతున్న వాళ్ళు ఇది యేసుది కాదండి అని చెప్తున్నారు. అది తప్పు. నువ్వేదో వాళ్ళని తప్పించుకోవడానికి ఇది మనం తప్పు మాట్లాడద్దు. ఎప్పుడు వాళ్ళని ఏదో అణచివేద్దామని చెప్పి మనము లేఖనం ఎప్పుడు తప్పు మాట్లాడద్దు. సత్యమేవా జయతే, సత్యమే జయిస్తుంది. మనమేదో వాళ్ళని కప్పడానికి ప్రయత్నం చేస్తే మనం మోసపోతామన్న సంగతి తెలియదు. వాళ్ళు కప్పడం మనం కప్పడం కాదు, సత్యం ఏదో మనకు కావాలి. కనుక సోదరుడా, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మనల్ని కుమారులుగా పుట్టించను, కనెను, కలగజేసిననుంది. అదే క్రీస్తును కూడా కలగజేసను, పుట్టించననుంది. కనుక మనల్ని పుట్టించాడు, ఆయన పుట్టించాడు, ఇద్దరం ఒకటే, రెండు ఒకటే సృష్టే. ఆయన సృష్టే, మనము సృష్టింపబడ్డోళ్ళమే అని వాళ్ళు చెప్పేశారు. కథ మళ్ళీ ప్రశ్న మిగిలిపోయింది. అలా ఎలా చేద్దాం మరి? మనోళ్ళు ఏం చేశారు? సామెతల గ్రంథం క్రీస్తు కాదండి అని చెప్పి ఒక కొత్త కథ అల్లుకుంటే వీళ్ళు వస్తారు. అందుకే తెగదో. అందుకే నేను నా దేవుడు ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన దర్శనాన్ని ఈ 14 సంవత్సరాల నుంచి చేసిన పరిశోధనలో త్రిత్వం గురించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందుకే నేను చెప్పే వీడియోలు, ఈ త్రిత్వం గురించి చెప్తున్నటువంటి ఈ వీడియోలు ఏవైతే పెడుతున్నాయి, ఇదొకటి అవుద్ది, ఇంకొకటి ఉంటుంది, మొత్తం 6. ఇవి స్పష్టంగా మళ్ళీ మొదటి నుంచి ఇని మీరు తెలుసుకుంటే ప్రశ్న లేని జవాబులు ఇందులో దొరుకుతాయి. ఆ వే నుంచి మీకు చెప్పబోతున్నాను. కనుక మళ్ళీ జవాబు మిగిలిపోయింది. ఎట్లా మరి? ఎలా తెలుస్తుందండి? అదే క్రీస్తు పుట్టాడు, కలగజేశాడు అన్న మాట అర్థం కావాలంటే మానవుడు ఎలా పుట్టాడు, ఎలా కలగజేయబడ్డాడో తెలియాలి. మానవుని పుట్టుక, సృష్టి పుట్టుక, దైవ కుమారుని యొక్క పుట్టుక అంటే ఏంటిదో బైబిల్లో ఆ మాటలకు అర్థం ఏంటో నేను చివరి వీడియో వరకు నేను మొత్తం పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. స్నేహితులారా, మీరు
ఎదురు చూడండి. ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం. మంచిది. మనము పోయిన వారం ఎక్కడ ఆపామంటే కొలస్సీ పత్రికలో మనం లేవనెత్తిన మాట, మీ జీవము క్రీస్తులో దాచి దేవుని దగ్గర దాచబడి ఉన్నది. క్రీస్తులో మన జీవం ఉండి దేవుని దగ్గర ఉంటే ఏబేలు జీవము రక్తము నేల నుంచి ఎందుకు మొరపెట్టింది, ఇది ప్రశ్న అని కొంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. అలా చెప్పుకుంటూ మానవుని పుట్టుక గురించి చెప్పుకున్నాం. మానవుని యొక్క పుట్టుకలో ఎన్ని భాగాలు ఉన్నాయో చెప్పుకున్నాం. ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ మాట యోబు గ్రంథములో మనం చెప్పుకున్నాం. ఆ ఒక్క వచనం చదువుకొని ముందుకెళ్దాం. యోబు 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 3 వివరణలు ఉన్నాయి అక్కడ. ఒకటి శరీరము గురించి నరములు మాంసం అంటున్నాడు. రెండోది జీవము నాకు అనుగ్రహించావు అంటున్నాడు. మూడోది ఆత్మను సంరక్షించితివి. శరీరము, ప్రాణము, జీవం అంటే ప్రాణము, ఆత్మ, 3 భాగాలుగా ఉన్నాడు. ఈ 3 భాగాల్లో నేను పోయిన వారం చెప్పింది ఏంటి? శరీరము, ప్రాణము తల్లి గర్భములో తయారవుతుంది, ఆత్మ భూగర్భం నుంచి బయటకు వస్తుందని 139వ కీర్తనలో మీకు వివరించాను. యోబు కూడా సాక్ష్యం ఇచ్చాడు దానికి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవులారా. ఈ జీవం పుట్టుక గురించి ఇంకా కొంచెము మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ దేవుడు ఎవరు? ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? వచ్చిన పదార్థమును గురించి బైబిలు ఎలా మాట్లాడుచుంది? ఆ మాటల వైనమేంటి, దాని అర్థమేంటి అనే మూలమును తెలుసుకుంటే సత్యము తెలుస్తుంది. మూలము దొరికే వరకు ఏ సత్యము పూర్తిగా అర్థం కాదు, పై పొరలో అర్థమవుతుంది. సత్యము డీపుగా వెళితే అర్థమయ్యేది వేరు, పై పొరలో అర్థమయ్యేది వేరు. ఇప్పుడున్నటువంటి వ్యక్తులందరికీ పై పొరను అర్థమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. డీపుగా వెళ్ళి లోపల అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చెప్తే వీళ్ళు వినరు. ఎందుకు వినరంటే ఈయనే ఓపిక లేదు. వాళ్ళు ఒక మాటతో చెప్పరు. సత్యం ఎప్పుడు 2 ముచ్చట్లో 15 నిమిషాల్లో 1 గంట డిబేట్లో తెగేది కాదు. నేను 12 సంవత్సరాల కింద ఒక డిబేట్ పెట్టినప్పుడు నేను ఇదే మాట అన్నాను, ఇది ఒక్కరోజు తెగది, ఇది అనేక భాగాలుగా పెట్టుకుందామన్నా. ఈరోజు అలా పెట్టుకునేటట్టు కూడా లేదు. ఎందుకంటే మీడియా వచ్చేసింది. వీడియో నువ్వు పెట్టు, నేను పెడితే తిట్టుకోకుండా కొట్టుకోకుండా సత్యం బోధించుకుంటే తెలిసిపోతుంది ప్రపంచానికి. అందుకని వీళ్ళరా ఒక్క మాటతోని సత్యం బయటికి రాదు. త్రిత్వం గురించి 2 నిమిషాల్లో చెప్పేయండి నాకు అన్నాడు ఒక ఆయన 12 సంవత్సరాల కింద. ఫోన్లో చెప్పాలట. నేను బాబు 6-7 సంవత్సరాలు నా దగ్గర ఉండి నువ్వు నేర్చుకుంటే ఏమన్నా అంతదేమో కానీ ఒక్క ముచ్చట్లో నీకు అర్థం కాదని చెప్పాను. నేను ఒక్క ముచ్చట్లో యేసుప్రభువే చెప్పలేదు, నేను వెలుచున్నాను ఇప్పుడు మీకు అర్థం కావులే కానీ సత్యస్వరూపుడు వచ్చినప్పుడు మొత్తం చెప్తాడులే అన్నాడు. ఒక్కటే మాటలో చెప్పాలా, 2 నిమిషాల్లో చెప్పాలా? ఈ వీడియోలు కరెక్ట్ వింటే సత్యం యొక్క రూట్ ఎలా ఉంటుందో మీకు పూర్తిగా అర్థమైపోయి మీరు ఇక అన్ని విషయాల్లో సత్యం అంటే ఏంటో తెలుసుకుంటారు. ఒక్క రూట్ కనబడితే చాలండి, ఆహా అంతటా ఇలాగే నడవలగవచ్చు అని అన్ని కోణాలలో అలాగే నడిచి పూర్తి సత్యాన్ని తెలిసేసుకుంటాను. నాకంటే ఎక్కువ దేవుడు మాట్లాడతాడు మీతో. నిజం. సత్యము, సత్యబోధ, జ్ఞానము అది దినదినం అభివృద్ధి చెందుద్ది మానవుల్లో. తిమోతి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవమా. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. చాలు. బైబిల్లో ఒక చిన్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. నా మాటలు మీరు. ఒక చిన్న మాట అనంతమైన జ్ఞానమును వివరిస్తుందండి. కానీ ఆ మాట మనకు చాలా చిన్నది, అది జనరల్ లోకంలో నడిచేది అనిపిస్తుంటుంది. కానీ అది చాలా గొప్ప మర్మానికి మూలమై ఉంటుంది. ప్రత్యక్షత మనసున్నోళ్ళకి. నేను ఈ వీడియో ప్రారంభించినప్పుడు, ఈ త్రిత్వం గురించి సబ్జెక్టు ప్రారంభించినప్పుడు మొదటి వీడియోలో, సెకండ్ వీడియో ఇదే మాట అన్నాను. ప్రత్యక్షత గురించి చెప్పాను మొదటి వీడియోలో. ప్రత్యక్షతను ఆపేక్షించే మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళందరికీ నాకు దొరికిన జీవకిరీటం దొరుకుతుందని పౌలు తిమోతి పత్రికలు అన్నానని చెప్పా. ప్రత్యక్షత గల మనసు లేని వారికి అర్థము కాదు సత్యము పూర్తిగా. గాడిదికి గంధవాసన తెలియదు, పందికి పరమాన్నపు రుచి తెలియదు. మూర్ఖచిత్తునికి జ్ఞాన ఉపదేశము చేయుట, పిచ్చివాని చేతికి రత్నం ఇచ్చుట 2 ఒకటే అన్నాడు ఒక కవి. సారవంతమైన భూమిలో వేసిన విత్తనము
బుద్ధివంతుని హృదయములో నాటిన జ్ఞానము రెండూ ఫలిస్తాయట. అందుకే ప్రత్యక్షత గల మనస్సు ఎవరికి ఉంటుందో హృదయము, ఈ జ్ఞాన రతనాలు వారి హృదయములు నాటబడి అవి ఫలిస్తాయి. ఇది సామెతల గ్రంథములు ఉంటుంది ఈ మాట. అందుకని ఆలోచన చేద్దాం. తిమోతి పత్రికను చదవని వారెవరు? ఇప్పుడు నేను చదివిన వచనము చదవని క్రైస్తవులు ఎవరు? కానీ అది ఎన్నో ప్రసంగాలకు ఉపయోగపడింది. కానీ ఈరోజు మహాజ్ఞానానికి ఉపయోగపడుతుంది. వాక్యము అనేక సత్యాలు, అనేక మర్మాలను వివరిస్తుంది. ఒక వాక్యం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఏం మంచిది? ప్రతిదీ మంచిదట. చాలా అపాయకరమైనవి ఉన్నాయి కదా. అంటే అట్లెట్లయితుంది? మంచిది అన్నది కదా బైబిల్. మంచిదైతే మరి ప్రమాదకరమైనవి ఎన్నో ఉన్నాయి కదా. సృష్టించిన వస్తువులు. భయంకరమైన విషం ఉన్నది కదా. పడరాని చెట్లు ఉన్నాయి కదా, తింటే చచ్చిపోతాం కదా. ఇంత ప్రమాదాలు పొంచి ఉన్నాయి కదా. మంచిది ఎందుకు అవుతుందండి? దేవుడు సృష్టించి అన్ని మంచివి కావు. అన్ని మంచిగా ఉంటే ఇక్కడ సైతాన్ ఎందుకు ఉన్నాడు? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? సృష్టిలో ఇన్ని బాధలేంది, ఇన్ని వైరస్లేంది, ఇన్ని కరోనాలేంది? చూశారా ప్రశ్న ఎట్లు పుడుతున్నాయో? నేను ఈ సెకండ్ వీడియోలో అనుకుంటే ఈ మాట అన్నాను. ఈ ప్రపంచములో, ఈ విశ్వములో దేవుని గురించిన పరిశోధనలో పుట్టేన్ని ప్రశ్నలు ఏ పరిశోధనలో పుట్టాయన్న? ఆధ్యాత్మికమైనటువంటి పరిశోధనలో అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ ప్రత్యక్షత గల మనసులోనికి పూర్తిగా అర్థమైపోతుంది. తృప్తి చెందుతాడు. అతని మాట నమ్మినోళ్ళు చెందుతారు. సామెతల గ్రంథము 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. ప్రతి వస్తువు దాని పనికి సృజింపబడినది. అది ఆ పనికే ఉపయోగపడాలి. ఇంకో పనికి ఉపయోగిస్తా అంటే అది నీకు ప్రమాదం అవుతుంది. అది అసలు రహస్యం. భూమి మీదనే కాదు, సకల కోటాను కోట్ల దేవదూతల లోకాలలో కూడా, పంచభూతాలలో కూడా ప్రతిదీ దాన్ని పని నిమిత్తము చేశాడు దేవుడు. ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? ఇక ముందుకు మనం తెలుసుకుంటాం. యోబు గ్రంథం 37:12 చదవము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. దేవుడు సృజించిన పంచభూతాలు ఆయన ఆజ్ఞాపించినవి చేస్తాయట. ఆ చేసే పనుల్లో ఒక 3 పనులను ఉచ్చరిస్తున్నాడు. శిక్ష కొరకే గాని, భూమి కొరకే గాని, కృప కొరకే గాని, కృప చూపెట్టాలనుకున్నా కానీ, శిక్షించాలనుకున్నా కానీ, ఈ పంచభూతాలు ఈయన సృజించిన ప్రతి వస్తువు అవి పని చేస్తాయట ఆయనకి ఆజ్ఞాపించినట్టు. అంటే దేవుని యొక్క చిత్తమును ఏదైతే చేయాలనుకుంటాడో అది చేయటానికి అవి అనుకూలంగా ఉంటాయట. అంటే దాని పని నిమిత్తము ఆయన ఏ పని చేయాలనుకుంటే పని చేస్తే. రోమా 1:20 ఏముంది? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నాడు. ఆయన సృజించినటువంటి పంచభూతాలను, వస్తువులను చూచుట వలన ఏం తెలుస్తుందట? జగత్పుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి ఆయన జ్ఞానము, ఆయన దైవత్వము, ఆయన లక్షణాలు, దైవశక్తి, ఆయన శక్తి యొక్క ప్రభావం ఏంటో అవి చూచుట వలన తెలుస్తుంది. పరిశోధన వలన వాటిని చూసి వేటిని తెలుసుకోవాలి? దైవాన్ని తెలుసుకోవాలి. దైవాన్ని తెలుసుకొనుటకు కొంత సహకరిస్తుంది ఈ సృష్టి. దైవ శక్తిని తెలుసుకున్నటకు, దైవ ఉనికిని తెలుసుకున్నటకు కొంత సహకరిస్తుంది ఈ సృష్టి. అంతే తప్ప సృష్టి దేవుడు కాదు. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని. ప్రచుర రాత్రికి రాత్రి, పగలకు పగలు బోధ చేయించున్నాయట. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఎలా చెప్పుతున్నాయి? నువ్వు చూసి ఆలోచిస్తుంటే ఆ దైవత్వం యొక్క శక్తి నీకు బయట ప్రకటిస్తున్నాయి. చూసారా? అంటే ఈ దైవత్వ శక్తిని ఎలా ప్రకటిస్తున్నాయంటే, మేము ఇంత శక్తివంతంగా ఉన్నాము, మేము ఇన్ని పనులు చేస్తున్నామంటే మాకు ఈ శక్తిని, ఈ పవర్ని ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు.
ఆయన సూపర్ పవర్ అని చెప్తున్నాయి అన్నమాట. ఆ సూపర్ పవరే యేసుక్రీస్తు, సృష్టికర్త, బ్రహ్మ అంటుంది సృష్టి. ఇవంతా ఎవరి లోపల నుంచి కలిగను? ఆయనలో నుండి కలిగిన లేఖనం చెప్తుంది. ఆయన ఎక్కడి నుంచో ఒక పదార్థం పట్టుకొచ్చి సృష్టి చేయలే దేవుడు, తనలో నుండి అంత వచ్చిందట. బాప్రే, ఇంత పెద్ద బ్రహ్మాండమైన లోపల ఎక్కడ దాచాడు? అసలు అంత బ్రహ్మాండనే దాచినోడు ఎక్కడున్నాడు? ఆయన ఎంత పెద్దోడు? ఈ విషయాలు మనం ఈ వీడియో లాస్ట్ వరకు మొత్తం క్లియర్ అయిపోతుంది, మీకు డౌట్ లేకుండా చెప్పేస్తాం. అసలు ఈ పదార్థం ఎక్కడి నుండి వచ్చిందని ఎబ్రీ పత్రిక చెబుతుంది మనకి. 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దృశ్యమైనవి కనబడేడి పదార్థముచే సృజింపబడలేదు. మరి దేనితో సృజింపబడది? దృశ్యమైనవి అనగా ఏమి? కనపడుతున్నవి. కనపడుతున్న ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, సకల ప్రాణకోటి, జీవకోటి, ఆహారము, పదార్థము, సకలము, సకల బ్రహ్మాండము కనపడుతున్నదంతా కూడా ఎక్కడి నుంచి సృజింపబడిందంట? కనపడని పదార్థం ఉన్నట. కనపడని పదార్థం అంటే అదృశ్య పదార్థం. బైబిల్ ఏం చెబుతుంది? సమస్తము ఆయనలో నుండి కలిగిన. ఆయనలో నుండి కలిగినప్పుడు ఇప్పుడు ఆయన ఎవరయ్యా అంటే, ఇప్పుడు మన ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఆ సృజింపబడ్డ వ్యక్తి ఎవరయ్యా? ఎవరిలో నుంచి బ్రహ్మాండం బయటకు వచ్చిందో, ఎవరిలో నుంచి సకల పదార్థములు బయటకు వచ్చినాయో, ఎవరిలో నుండి జీవ పదార్థం వచ్చిందో, ఎవరిలో నుండి ఆత్మ పదార్థం వచ్చిందో, సకల బ్రహ్మాండము చరాచర జగత్తి వచ్చిందో, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి పేరు పెట్టి పిలుస్తుంది ఎబ్రీ పత్రిక. ఆయన అదృశ్య పదార్థం. మానవ నేత్రములకు కానీ, సృష్టింపబడ్డ వాని నేత్రములు కానీ, సృష్టింపబడ్డ సృష్టికి కానీ చూడలేనంత ప్రకాశవంతమైన, తేజోవంతమైన ఒక అదృశ్య పదార్థం అంటుంది. ఆ పదార్థం తెలిస్తే సార్, భూమి మీదున్న సకల బద్ధబోధలకు పగులిపోతాయి. అందుకే జర ఓపిక పట్టండి, వినండి. ఈ నా వీడియోలను ఇంట్రెస్ట్గా అయినట్టు వాళ్ళందరూ ధన్యులండి. వినకపోతే నాకేం బాధ లేదు, అంతా దేవుని సిద్ధం. ఈ రూట్లో ఆలోచించి చెప్పేవాళ్ళు నీకు తక్కువగా దొరుకుతారు. అందుకే అదృష్టవంతులు అంటున్నాను. నువ్వెన్ని డిగ్రీలు చదివినా, నువ్వెంత చదువుకున్న వానివైనా, నువ్వు భాషలు తెలిసినా సరే, నా సోదరుడా, నువ్వు జ్ఞానివే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఒడిలో చదువుకోలేదు. పరిశుద్ధాత్మ ఒడి వేరు. ఆ ఒడిలో చదువుకోవాలంటే ఆడవాళ్ళు గోధుమ పిండి తీసుకొని రొట్టె బాగా రావాలంటే బాగా పిసుకుతారు. అలాగున దేవుని చేతిలో ఆ సేవకుడు పిసుకపడాలి, చచ్చిపోయి సమాధైపోవాలి. వాడు నేను అనే అహం మొత్తం చచ్చిపోవాలి. అట్టి వానికి ఉంటుందండి ఇలాంటి ప్రత్యక్షతలు. అలా నలిగి విరిగి కృంగి కృషించిపోయి పుట్టిన వాడిని నేను కూడా. అందుకే నేను సాక్ష్యం ఇవ్వగలను భూమి మీద. నేను సాక్ష్యం ఇస్తా, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది నిజం, సత్యం. నా దగ్గర ఉన్న వారికి తెలుసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఈ మాటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. మేము దృశ్యమైన వాటిని చూడక అంటే కనపడే ఈ లోకాన్ని, కనపడుతున్న పదార్థమును గాక దీన్ని కలగజేసిన పదార్థము, అదృశ్య పదార్థము, దాన్ని చూస్తున్నాం. ఆ తండ్రిని చూస్తున్నాం. చూశారా? ఆ పదార్థం ఎవరయ్యా అంటే ఈ సృష్టిని కలగజేసిన సృష్టికర్త. ఆయన ఎవరయ్యా అంటే ఆయన 3 వ్యక్తిత్వములు కలిగిన ఒక ఏకాండమైన వ్యక్తి. 3 వ్యక్తిత్వములు కలిగిన ఏకాండమైన దైవత్వం. ఒకటే దైవత్వం. అంతకుముందు 3వ వీడియోలో అనుకుంటా ఇదే మాట చెప్పాను. ఒకే దైవత్వం కానీ 3 వ్యక్తిత్వాలన్నా. దేవుడు ఒక్కడే అని బైబిల్ ఎందుకు చెప్పింది? ఒకే దైవత్వం కనుక చెప్పింది అని. నేను ఆ వీడియోలో ఏమన్నానంటే, ఈ ఒక దేవునికి ఏమండి కొబ్బరికాయ, ఊదిబత్తీలు, ఒక దేవునికి పాశము, ఒక దేవునికి కోళ్ళు మేకలు కొయ్యాలి. కనుక 3 దేవుళ్ళకి 3 ఆరాధనలు వేరు ఉన్నాయి. ఒక ఆయన నీసు తినడు, ఆయనకు కొబ్బరికాయను పాల కొబ్బరికాయ ఊది ఎత్తే సరిపోతుంది. ఇంకో ఆయనకేమో పాశము ఆహారం వండి పెడితే తీపిది సరిపోతుంది. ఇంకో ఆయన పూజకి ఏం కావాలంటే రక్తం చెందించాలి. ఇప్పుడు ఏమైతే ఈ 3 ఆరాధనలు వేరు ఉన్నాయి కనుక 3 దేవుళ్ళు అంటారు.
కానీ విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, పూజ ఒక్కటే, ఆరాధన ఒక్కటే అన్నప్పుడు ఆయన ఒక దైవత్వం కదా. ఒక దైవత్వాన్ని ఎలా పిలవాలి? దేవుడు ఒక్కడే అని పిలవాలి. అందులో ఉన్న వ్యక్తులు ముగ్గురు, దైవత్వం ఒక్కటే. ఇది ఎలా నమ్ముతామండి? ఎలా అర్థమవుతుందో అది అర్థం చేయడానికే నేను ఈ మెల్లిగా నడిపిస్తున్నా మిమ్మల్ని. చివరి వరకు అర్థమైపోద్ది. 1 కొరింథీ 8:6 చదువుమా. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తమే మనమున్నాము. చాలు. ఆయన నుండి, ఆయన తండ్రి, ఆ తండ్రి నుండి సమస్తము కలిగను. సమస్తం అంటే ఏంటిది? ఆకాశం ఒకట, ఆ భూమి ఆకాశాల, పంచభూతాల, నువ్వు అనుకుంటున్న ఈ ఒక్క వలయము, ఈ ఒక్క కనబడుతున్న ఈ ఆకాశము, ఈ గ్రహాలు, ఈ భూగ్రహము కాదు. ఇలాంటి కోటాను కోట్ల ప్రపంచాలు, లోకాలు, గ్రహాలు ఉన్నాయి. అనంతమైన విశ్వం ఇది. అనంతమైన దేవుడు చేసిన అనంత విశ్వం. మనకు అనంతం, ఆయనకు అంతమే. అది ఆయనకు ఆఫ్టర్ ఒక ఈ సృష్టి అంతా ఆయనకు ఒక చిన్న రాయి ముక్క లాంటిది. ఆయన నుండి కలిగిందట. సమస్తము తండ్రి నుండి కలిగెను. జీవ పదార్థం, ఆత్మ పదార్థం, పదార్థం. మళ్ళీ అంటున్నాను, ఈ మాటని మీరు మనసులో పెట్టుకోండి. చివరి వరకు ఈ మాట మీకు ఎంతో ఉపయోగపడుతుంది. జీవ పదార్థం, ఆత్మ పదార్థం, పదార్థం. ఈ మూడు ఆ మహిమ పదార్థము నుండి, అంటే కనపడని పదార్థము నుండి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన ఈ పదార్థమును, దీన్ని కలగజేసిన ఆ మహిమ పదార్థము సమానమెన్నడు కాదు. బయటకు వచ్చిన ఈ పదార్థం, అది జీవ పదార్థమే కానీ, అది ఆత్మ పదార్థమే కానీ, అది పదార్థమే కానీ, ఈ మూడు ఆ అదృశ్య పదార్థం నుండి బయటకు వచ్చింది. అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అది బయటకు వచ్చిన ఈ పదార్థము ఆ కలగజేసినటువంటి మహిమ పదార్థానికి సమానము కాదు. అది ఇది ఒకటి కాదు. కలగజేయబడిన పదార్థం యొక్క ఉద్దేశము వేరు, కలగజేసిన వాని మహాశక్తి వేరు. కనుక భూమి మీద దేని కొరకు ఇవి చేయబడ్డాయో ఆ పనికే ఉపయోగపడతాయి. నువ్వు చేయబడిన నరులను, చేయబడిన ఆత్మ పదార్థాన్ని, చేయబడిన జీవ పదార్థాన్ని, చేయబడినటువంటి ఈ పదార్థాన్ని చేసిన వానితో సమానము చేయగలవా? అది ఎన్నటికీ కుదరదు. చూసారా? కుమ్మరి చేతిలో కుండ, ఆ మట్టి చేసిన వాన్ని ప్రశ్నించదగునా అంటుంది బైబుల్. అది ఎన్నటికీ కుదరదు. అయితే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి ఈ సకల పదార్థములు, బ్రహ్మాండం మొత్తము ఆ మహిమగల్ల దేవుని లోపల నుంచే బయటకు వచ్చిన పదార్థాలు కదా. అది జీవమైతేనేమి, అది ఆత్మ పదార్థం అనే మాటను నేను ఉచ్చరిస్తున్నాను. పోయిన వీడియోని చక్కగా ఇన్నోళ్ళకి ఇది అర్థమవుతుంది. మళ్ళీ అందుకే మొదటి నుండి నా వీడియోలు వింటున్నోళ్ళకే నేను మాట్లాడే ప్రతి మాటకు అర్థం దొరుకుతుంది. మధ్యలో ముక్కిన్నామంటే పిచ్చోళ్ళు అయిపోవడం ఏం అర్థం కాదు. ఆత్మ పదార్థం ఏందిరాబాయ్ అనిపిస్తుంది. చూసారా? ఆత్మ పదార్థం అంటున్నాడు ఏంటి అని నీకు అది తెలవాలంటే పోయిన వీడియో చూడాలి నువ్వు. అప్పుడు జీవం ఎక్కడి నుంచి వచ్చింది, శరీరం ఎక్కడ తయారైంది, ఆత్మ పదార్థం ఎక్కడున్నది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఆ మహిమ పదార్థం నుంచి వచ్చినాయి. ఎట్లొచ్చిందో మనము ఈ చివరి వరకు మనం తెలుసుకుంటాం. అందుకే కదా ఒక్క మాటతో అర్థం కాదు. నేనే కాదు, మహా గొప్ప గొప్ప నాయకులు కూడా బైబిల్లో ఆది సంఘములో చెప్పలేదండి, ఒక్క మాటతో కాలేదు. సోదరులారా, ఇప్పుడు మీకు చెప్పుటకు, మీకు వినుటకు మీరు చెవులు మందగిలి ఉన్నారు, మీ హృదయం మందగిలింది, ఇప్పుడు మీకు అర్థం కాదు అని చెప్పి వదిలిపెట్టి తర్వాత పరిశుద్ధాత్ముడు కాలమును బట్టి ఏ కాలమును, ఎట్టి కాలమును ఏది చెప్పాలో చెప్పుకుంటూ వస్తున్నాడు. కనుక ఈ సృష్టింపబడ్డది సృష్టికర్తతో సమానం కాదు. మరి అయితే ఆయన లోపల నుంచి వచ్చినాయి కదా సార్ అని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మన వాళ్ళు మన దేశంలో ఆత్మస్వరూపుడైన దేవుని పక్కకు పెట్టి పదార్థముని దేవుడు ఎందుకు అన్నారు తెలుసా? అనటానికి కూడా వాళ్ళ దగ్గర ఇదే లాజిక్. ఈరోజు మట్టిని, రాయిని, జంతువుని, ఆకాశాన్ని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, గాలిని, నీరుని, అగ్నిని దేవుడిగా మొక్కటానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఇదే. ఆ కారణం ఏంటి? అల్లని ఎట్లా సాతాను మెప్పించగలిగిందంటే
సమస్తము దేవుని నుండి కలిగింది కదా. సమస్తము దేవుని నుండి కలిగింది కనుక దేవుని లోపల నుంచి వచ్చిన, కడుపుల నుంచి వచ్చిన ఈ పదార్థాన్ని, ఆయనను చూడలేనటువంటి అదృశ్య దేవుణ్ణి నువ్వు చూడాలంటే కనపడుతున్న పదార్థములో చూడాలి. చూసి ఆరాధించితే ఆ ఏ రూట్లో ఆరాధించినా అక్కడికే చేరుకుంటుంది. ఇలా గమనించాడు. ఇక కొంతమందికి దేవునికి ఆకారమే లేదు, సమస్తము దేవుడే, మానవుడు దేవుడే అని బుద్ధుని స్టైల్లో మాట్లాడుతున్నారు. నిర్గుణం నిరాకారం నిరామయం దేవం. చూసారా, నిర్గుణం నిరాకారం నిరామయం దేవం. దేవునికి గుణము లేదు, ఆకారము లేదు, ప్రేమ లేదు, ద్వేషము లేదు, కోపము లేదు. అసలు దేవుడు అనేది నువ్వు అనుకున్నట్టు ఏదీ కాదు. ఆకారమే లేదు, గుణమే లేదట, ఆయన కోరికలు లేవు, ప్రేమ కాదు, ఏది లేదు, ఏది కాదట దేవుడు. మరి ఏంటయ్యా? ఆయన ఒక శూన్యము కనుక ఆయన ఈ పదార్థములో, బ్రహ్మాండములో, మానవుల్లో ఉండిపోయాడు. ఆ మనిషే దేవుడు, పదార్థమే దేవుడు అన్న కథ. దేవుడికి ఉనికి లేదట. ఏమండి? రూపము లేని దేవుడు, జీవము లేని దేవుడు, ప్రాణము లేని దేవుడు, ఉనికిలో లేని దేవుడు ఇంత పెద్ద రూపము కలిగిన బ్రహ్మాండాన్ని ఎట్లా కలగజేశాడు? బైబిల్ చెబుతుంది. కనపడుతున్న ఈ పదార్థం అంతా కనపడని పదార్థం అనగా ఆ మహా బ్రహ్మాండము ఆయనలో నుంచి బయటకు వచ్చింది. నరుడు దేవుని స్వరూపంలో చేయబడినాడు. చూసారా? అయితే అలా కొంతమంది అట్లా అర్థం కాక అట్లేసుకున్నారు పునాది. ఇక ఈ కొంతమందికి ఏమర్థమైంది? ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందే కలడు. కలడు కలడని వాడు కలడో లేడో అని మళ్ళీ అన్నారు. అరే ఉన్నాడో లేదో, ఈ ఉన్నాడు కలడు కలడని వాడు ఉన్నాడు అంటున్నా, ఉన్నవాడు దేవుడు ఉన్నాడో లేదు, కలడో లేడు. లేదండి, ఇందు కలడు అందు లేడని సందేహము వలదని మళ్ళీ ఒకటి, ఇంట్లో ఉన్నాడు అంద లేడని అనుమానం వద్దు, సందేహము వలదు, ఎందెందు వెతికినా అందే కలడు అని అన్నిటిని దేవుడని మొక్కేశాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకు ఒక పాయింట్ దొరికింది కదా, సమస్తము దేవుని లోపల నుంచి వచ్చిందని. ఇప్పుడు దానికి కూడా మనం చెప్పుతున్న ఈ వీడియో చివరిలో మొత్తం సమాధానం దొరికిపోద్ది. సత్యము బోధించడం ప్రారంభమైందంటే ఒక్క క్రైస్తవులకు కాదు, భూమి మీద సకల మానవులకు సమాధానం దొరికిపోవాల్సిందే. అందుకే ఈ బైబిల్ చాలా గొప్పది అని నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. ఎవరి అంతు చిక్కని మహాజ్ఞాన రత్నాల సముద్రం ఇది. దేవులరా, మానవులను దేవుడు ఈ లోకములో సృజించిన విధానం పోయిన వీడిలో చెప్పాను. తల్లి గర్భములో దేహము ప్రాణము తయారైంది. అగాధము భూగర్భములో, ఎక్కడో పాతాళ లోకములో అగాధములో ఆత్మ పదార్థముల నుండి ఆత్మ రూపుదిద్దబడి ఆ గర్భములోనికి ఎవరు ఎక్కడికి రావాలో దేవుడు పంపిస్తున్నాడు అని చెప్పాను. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఒక చిన్న వివరణ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం మిమ్మల్ని. ఆత్మలు తల్లి గర్భములో చిన్న గుడ్డు పిండము లోపలికి వచ్చిన ఆ ఆత్మ 9 నెలల తర్వాత బయటకు వచ్చిన ఆ శరీరము దాల్చుకుని వచ్చే ఆ వ్యక్తి మానవుడు, చిన్న గుడ్డు పిల్లోడు, అది ఆత్మ. ఏం ఆత్మ? పిల్లోని ఆత్మ, జ్ఞానము లేని ఆత్మ. దేవుడు పంపించిన ఒక ఆత్మ తునుక శరీరం దాల్చుకుంది. అది శరీరముతో ఉనికిలోకి వచ్చి శరీరం పెరిగిన కొద్దీ, వాడు పిల్లోడు పెద్దగా అయిన కొద్దీ అమ్మ, అన్న, తమ్ముడు అని మాటలు నేర్చుకుంటూ మనుషులను బట్టి లోకములో వాడు మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. వాని ఆత్మలో ఉన్న యొక్క లక్షణములను బట్టి, ఆ జ్ఞాన బీజమును బట్టి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆ ఆత్మ ఏమవుతుందంటే జ్ఞానము గల ఆత్మ అవుతుంది. అది కానీ తల్లి గర్భంలో వచ్చినప్పుడే వానికి ఏమీ తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆత్మలను జ్ఞానాత్మను చేయుటకు, జాగ్రత్త వినాలి ఇప్పుడుగా, ఆత్మలను జ్ఞానాత్మలను చేయాలి. జ్ఞానాత్మలు అయిపోయిన తర్వాత నన్ను తెలుసుకొని నా దగ్గరికి రావాలి. వాళ్ళని అక్కడ పనికి ఉపయోగపడతారు. ఉట్టి నేను నా లోపల నుంచి వచ్చిన ఆత్మ మళ్ళీ నా దగ్గరికి వస్తే ఏం జ్ఞానాత్మ? జ్ఞానాత్మగా శరీరంలోకి వెళ్ళి నన్ను తెలుసుకొని రావాలి. నన్ను తడవలాడి తెలుసుకొని ఇచ్చి నన్ను ప్రేమించాలి. అలాంటి సంఘం ఒకటి నాకు భార్యగా యుగాలు నాతో ఉండాలనుకున్నాడు దేవుడు. ఎప్పుడు అనుకున్నాడు? ఆయన అనాదిలో అనుకున్నాడు. అందుకే ఏం చేశాడు దేవుడు చూడండి.
సృష్టిలో ఉన్న సకల విధములైన పదార్థమును, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, విడదీస్తే చాలా లేట్ అవుతుంది నాకు. సృష్టిలో ఉన్న సకల విధమైన పదార్థమును కాలమును ముడిగట్టాడు. పదార్థమును కాలమునకు ముడిగట్టాడు. ఇది మానవ సైన్స్కు అందని జ్ఞానం నేను చెప్తున్నా మీకు. కానీ ఈ ప్రపంచం అంతా వెతికి 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 ఎన్ని యుగాలు వెతికితే లాస్ట్కి వెళ్ళే సత్యము నేను ఇప్పుడు చెప్తుంది వెళ్తుంది. మళ్ళీ ఇంకోటి వెళ్ళటానికి వీల్లేదు. ఎన్ని కొట్టుకున్నా ఇటేసి అటేసి తిరిగేసి ఇది వివరణిచ్చి ఆ వివరణిచ్చి ఇది కొట్టుకు అట్టెట్టవుతుంది ఇట్టెట్టవుతుంది వేసుకొని ఎన్ని పోరాటాలను చేయండి, చివరికి వచ్చే కంక్లూజన్ నేను చెప్పే కాడికి రావాలి. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, ఆ దేవుడు చెప్పింది. నా నోరు చెప్తుంది కనుక నేను అనాల్సి వస్తుంది. కాలమునకు పదార్థమునకు ముడిగట్టాడు. కాలము ఎవరు? కాలము దేవుడే, దేవుని నుండి వచ్చిందే. పదార్థం ఎక్కడిది? పదార్థము దేవుని నుండి వచ్చిందే. కాలమునకు పదార్థమునకు ముడిగట్టి, పదార్థము కాలమునకు ముడిగట్టి, ఈ రెండింటినీ ఆత్మకు ముడిగట్టాడు. ఆత్మలు ఈ కాలములోకి వచ్చి కాలచక్రములో తిరిగి జ్ఞానాత్మలు కావాలి. ఇంత ప్రణాళిక అల్లుకొని కూర్చున్నాడు ఆయన. బైబిల్ కోటి రూపాయలు కాదు, కోట్ల డాలర్లు కాదు, భూప్రపంచ ధనము కంటే విలువైన మాట. అందుకే అన్న చిన్న మాట మహాజ్ఞానమును వివరిస్తుందని. మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. చూసారా ఆ మాట ఎంత గొప్పదో? సమయముని ఎందుకు పోనీయద్దంటుంటే, సమయము చాలా విలువైనది, కాలము విలువైనది. పోనిచ్చారా తిరిగి రాదు నిమిషం. నీ షాఫ్టర్ అవుట్. ఆ కాలం ఆ నిమిషం అవుట్. నీ జీవితంలో వేస్ట్ అయిపోయింది. నీకు మళ్ళీ దొరకదు. నీకు నియమించిన టైం రాగానే వదిలిపెట్టేస్తావు ఈ లోకాన్ని. కాలము పదార్థమును ముడిగట్టి ఇవి రెండింటిని ఆత్మతో ముడిగట్టాడు. ఎందుకు? ఆత్మల్ని జ్ఞానాత్మల్ని చేయాలని. మీకు తెలుసా, ఈ భూప్రపంచములో విశ్వములో మన భూప్రపంచం వేసుకుందాం, మానవుడు దేన్నైనా బంధించగలడు కానీ కాలాన్ని బంధించలేడు. వాయువుని బెలూన్లు బంధించగలడు, అగ్నిని బంధిస్తున్నారు, నీరుని బంధిస్తున్నారు, సకల పదార్థమును బంధిస్తున్నారు. కాలమును బంధించినోడు ఎవడనున్నాడా? కాలములో సంచరించినోడు ఎవడనున్నాడా? నో. కాలం బ్రహ్మస్వరూపం, సృష్టికర్తల స్వరూపానికి దగ్గరగా ఉన్నదే కాలం. అందుకే ఆది అంతం రెండు నేనే, మధ్యల కాలాన్ని నేనే. అందుకని వీళ్ళారా, ఈ కాలమే చాలా ప్రాముఖ్యం విశ్వములో. కాలముతో ముడిగట్టబడింది సకల లోకాలు, సకల పదార్థాలు. ఆ పదార్థాలు మూడు భాగాలుగా చెప్పాను. ఒకటి ఆత్మ పదార్థం, రెండోది జీవ పదార్థం, మూడోది పదార్థం. ఆ సంగతి కొంచెం ముందుకు మేము తీసుకెళ్ళి నేను ముగించేస్తాను. మిల్లరా, అపోస్తుల కార్యము 3:15 ఒకసారి చదువు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. యేసుక్రీస్తు ఎవరంట? జీవాధిపతి. జీవాధిపతి. జీవము ఆయన ద్వారా కలుగుతుంది, జీవానికి మూలము ఆయనే. జీవధారకుడు. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుట, అంటే తండ్రి అయిన దేవుడు జీవధారకుడే, కుమారుడైన దేవుడు జీవధారకుడే. కుమారుడు జీవధారకుడే, తండ్రి జీవధారకుడే. తండ్రి మృతులను లేపుతాడు, కుమారుడు మృతులను లేపుతాడు. తండ్రి సృష్టికర్తే, కుమారుడు సృష్టికర్తే. ఎందుకు అనుకోలేకపోతున్నాం అంటే ఏదో ఒకటి వాళ్ళకి అనుమానం ఉంటుంది. అది క్లియర్ కావాలి ఫస్ట్. అప్పుడు వీళ్ళు సత్య సంబంధుల కాదా అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. నువ్వు న్యాయంగా నీకొకటి నమ్మలేని కారణం ఉండి నమ్మకపోతే ఆ దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా క్షమిస్తాడు. ఆమేన్. న్యాయమైన కారణము చేత నువ్వు త్రిత్వాన్ని నమ్మకుండా ఉంటే తప్పకుండా నీకు దేవుడు క్షమించి నేను ఎత్తుకుంటాడు, సత్యం చెప్తాడు. నువ్వు నమ్ముతున్నటువంటి ఏకదేవుడు, ఒకే దేవుడు, త్రిత్వం కాదని నమ్ముతున్న ఈ సిద్ధాంతం, ఈ పద్ధతిని అది అసత్యం అని సత్యమేదో తెలిసి కూడా నువ్వు దాన్ని కమ్ముకొని నీ ఈగో దెబ్బతింటుందేమని, నీ యొక్క అంతస్తు కూలిపోతుందేమని నువ్వు దానికి ఆశపడి లోబడి నువ్వు అన్యాయంగా లోపల ఈ సత్యాన్ని కమ్మటానికి ప్రయత్నిస్తే నీవు యుగాలు నిన్ను భూమి మీద బతకనిచ్చిన సత్యం తెలుసుకో. యుగాలు బతకనిచ్చిన తెలుసుకోపో. ఇది నిజం.
అయితే జీవధారకుడు, జీవము క్రీస్తే. మరి జీవము క్రీస్తే కదా. ఆది కాండములో ఏమున్నది? మొదటి అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. రైట్. జీవం ఎక్కడున్నది? ప్రతి మొలక, ప్రతి కూర మొక్క, ప్రతి చెట్టు భూమి నుండి కలగాలని పలికాడట దేవుడు. భూమికి దేవుడు నువ్వు మొక్కలు మొలిపించమ్మా, నీలో నుండి పలాని చెట్లు మొలవాలి, కూర మొక్కలు చెట్లు అవి ఇవి రకరకాల ఫలములిచ్చు చెట్లు మొలవాలి అన్నప్పుడు ఆ భూమిలో మొలిపించిందంట. ఆయన అన్నాడట, ఈ భూమి నుంచి ఈ చెట్లు మొలిచినాయట. చెట్లలో ఏముంది? చెట్లలో ఏముందో మీ అందరికీ తెలుసు, శాస్త్రవేత్తలు సాక్ష్యం ఇస్తున్నారు. అవి కూడా జీవమే. జీవమా? మన లోపల జీవము చెట్టులో ఉన్న జీవం ఒకటేనా? కాదు. జంతువులో ఉన్న జీవానికి, చెట్టులో ఉన్న జీవానికి, మానవులో ఉన్న జీవానికి అంతస్తులు ఉన్నాయి. తక్కువ స్థాయి, మధ్యస్థాయి, గొప్ప స్థాయి. ప్రాణములు అంతస్తులు. ప్రాణమే అది కూడా. అయితే భూమి లోపల ప్రాణం ఉన్నదట, అది మొలిపిస్తుందట. అందుకే చార్లెస్ డార్విన్ గారు జీవ పరిమాణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. బాబు, ఈ భూమిలోనే మట్టిలోనే సూక్ష్మజీవులు ఉన్నాయి. ఆ సూక్ష్మజీవే మెల్లమెల్లగా ఒక జీవిగా మారి ఒక ప్రాణిగా శరీరము దాల్చుకొని ప్రకృతిలో మట్టిలో అది పరిణామం చెందుతూ ఇలా అనేక జంతువులుగా, అనేక వ్యక్తులుగా, మానవులుగా మారిపోయాయి అని ఆయన రాసేసాడు. తర్వాత లాస్ట్లో తెలుసుకున్నాడట, కానీ లాభం ఏమి లేదు. కానీ అతడు జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీసుకురావడానికి ఒక లాజిక్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సృష్టిని మన వాళ్ళు మొక్కటానికి, పంచభూతాలని దేవుడని మొక్కటానికి లాజిక్, ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే సమస్తము దేవుని నుండి వచ్చింది కనుక. అలాగే చార్లెస్ డార్విన్కి ఒకటి ఆ న్యాయమైన ఒక లాజిక్ ఉంది. ఏంటంటే భూమి లోపల జీవం ఉంది, సత్యం. చూసారా? అనుకున్నాడు భూమి లోపల జీవం ఉందన్న సంగతి తెలిసాడు కనుక ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇందులో జీవం ఉంది అని, ఈ జీవములే ఈరోజు మానవులయ్యిండ్రా అన్నాడు ఆయన. అయితే అది కొంత ఆధారము దొరికింది భూమి మట్టిలో అతనికి. అది నిజమే, అబద్ధం కాదు కదా. అయితే అది మానవుడు కాదు. ఆ భూమిలో పుట్టించిన జీవాలు దేని కొరకు ఏవి కలిగించినాయో అవే కలిగినాయి, కానీ మానవులు కాదు. అది కొంత నిజమే కానీ సత్యము కాదు. మరి సత్యమేది, నిజమేది? కొంత ఆధారము దొరికితే పరిశోధనలో అది నిజం. చార్లెస్ డార్విన్కి మట్టిలో కొంత ఆధారము దొరికింది, జీవం ఉందని. అది నిజం, దాని పేరు నిజం. సత్యం ఏంటో తెలుసా? ఆ నిజానికి మూలమైనదే సత్యం. ఆ మూలమే అదృశ్య పదార్థము, దైవం, బ్రహ్మస్వరూపం. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం చదివిన. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు, పక్షులు భూమిపైనే ఆకాశ విశాలంలో ఎగురుగాకనియు పలికాను. జలములలో జీవములు పుట్టించునుగా అంటే జలముల లోపల, అంటే జలం ఎక్కడుండే? భూమి మీదనే ఉన్నాయి. జీవములు అవి కలిగించాయి. అనేక రకాల చేపలు కలిగించాయి. సముద్రములో మన భూమి మీద ఉన్నంత దానికంటే 3 అంతల జంతు జాతి, రకరకాల చేపలు సముద్రంలో ఉన్నాయి. సముద్రం ఉన్నంతటువంటి గొప్ప గొప్ప జీవాలు ఇక్కడ బయట లేవు. జలములో జీవించే ఉభయ జీవులు రెండిట్లో బతికేటి ఉంటాయి. జలచరములు, భూచరములు అంటే భూమి మీద మాత్రమే బతుకుతాయి, నీళ్ళలో బతకవు. భూచరములు అంటారు. నీళ్ళలో బతికే వాటిని జలచరములు అంటారు. నీళ్ళలోనూ భూమి మీద 2 చోట్ల బతికేటివి ఉభయ చెరువులు అంటారు. ఇవి జలములు కలిగించాయట. 24వ వచనం చదవమ్మా. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును కాక అని పలికెను. రైట్. జంతువులు, అడవి జంతువులు, జీవరాశులు, జీవాలు, పురుగులు అన్నీ భూమే పుట్టించునుగాక. బాపురే, భూమి మూలో అంతా కలిగిందా జీవం? మరి భూమి లోపల కలగంది ఏంటిది? జాగ్రత్త వినాలి. ఒక సపరేట్గా భూమి నుండి దేవుడు ఒక బొమ్మను చేసి వారి లోపల జీవవాయువు ఊదాడు. నరుడు జీవాత్మాయన్.
అంటే ఈ మానవుని లోపల ఉన్న జీవము, భూమి లోపల వెళ్ళిన జీవరాశులకున్న జీవము, చెట్టులు వృక్షాలకున్న జీవము ఒకటేనా? కాదు. చెప్పాను అందుకే దాటి అంతస్తులు వేరు వేరు. ఆ జీవములో జీవశాస్త్రము పరిశుద్ధాత్మ కౌగిట్లో దొరుకుతుంది, భూమి మీద కాదు. ఈ భూమి నుండి జీవాలు పుట్టినే కదా. మహాజ్ఞాని అయిన దేవుడు సృష్టికర్త ఈ భూమి దేనికి సాదృశ్యంగా ఉండేనో ఆ విషయాన్ని నా భవిష్యత్తులో నా పిల్లలు తెలుసుకోవాలని భూమిలో జీవం పెట్టాడు. ఆ భూమి లోపల నుంచి ఈ సకల జీవరాశులు, చెట్లు, వృక్షాలు పుట్టినాయి, జలచరములు పుట్టినాయి. కానీ మానవుని లోపలికి వచ్చిన జీవము పరమాత్మ అయిన దేవుని నుండి వచ్చింది. ఇది మనం చాలా జీవం గురించి మాట్లాడుతున్నా, ఆత్మ గురించి ఎప్పుడు మాట్లాడాను? పోయిన వీడియోలో. అందుకే పోయిన వీడియోను తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటే ఆ వచనాలు, ఈ వచనాలు ప్రచండమైనటువంటి ప్రత్యక్షత మీ కళ్ళ ముందు ఉంటుంది. ఆ మాట ఆ వీడియోలో కూడా అన్నా, నేను మొదటి నుండి అనుకుంటూ వస్తున్నా. అయితే ఈ భూమి మీద ఉన్న సకల అంశాలు, సకల పదార్థము, సకల బ్రహ్మాండము ఆయనలో నుంచే వచ్చినాయి. కనుక భూమి లోపల నుంచి సకల జీవరాశులు వచ్చినట్టు ఆ మహిమ ప్రపంచపు మహిమ పదార్థము క్రీస్తు నుండి ఈ సకల మానవులు, సకల లోకాలు బయటకు వచ్చినాయి. అందుకే భూమి క్రీస్తుకు సాదృశ్యం ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయం 13వ వచనం చదువు. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయె. రైట్. ఈ సకల జీవరాశులు, వృక్షాలు అన్ని కలుగజేసింది. కలుగును కాకంటే భూమి మొలిపించిందట, పుట్టించిందట. ఆ తర్వాత అది ఆ భూమి కార్యక్రమం పూర్తయిన తర్వాత అది ఎన్ని రోజు అయింది? 3వ రోజు. 3వ రోజు. ఈ 3వ రోజు సృజింపబడి అనేకులను సృజించిన ఈ భూమి ఎవరికి సాదృశ్యం ఉందంటే క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. భూమి లోపల నుంచి సకల జీవరాశులు, మొలకలు, చెట్లు, పురుగులు, అన్ని ప్రాణులు వచ్చినట్లు క్రీస్తు నుండి సకల బ్రహ్మాండం బయటకు వచ్చింది. మళ్ళీ అది 3వ దినం. జాగ్రత్తగా వినాలి. ఇప్పటిగా కొన్ని ప్రాణులకే కొంత మట్టుకి కలగజేసింది ఈ భూమి, కానీ ఆయన సమస్తము కలగజేసిన వాడు. కలగజేయబడ్డ ఈ బ్రహ్మాండము పూజింపబడకూడదు, కలగజేసిన వాడు పూజింపబడాలి. సకల బ్రహ్మాండము ఆయన నుంచి వచ్చిన అంశలే, సకల చరాచర జగతి ఆయన నుండి వచ్చిన అంశలే. కానీ అన్నిటికీ మించిన ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన సర్వాంశ సంభూతుడు. ఇవి ఆయన నుండి వచ్చిన అంశాలైనను ఆ సర్వాంశ సంభూతున్నే పూజించాలి. అన్ని ఆయననే స్తుతించాలి. అందుకే భూమి ఆలకించుము, ఆకాశం ఆలకించుము, సకల జీవరాశులారా, సకల ప్రకృతి పంచభూతాలారా నన్నే స్తుతించుడి అని లేఖనాలబో చాలా చోట్లున్నాయి. ఎందుచేతనంటే నేను సర్వాంశ సంభూతుణ్ణి, అన్ని అంశాలు నా లోపలనే ఉన్నాయి, నా నుండే వచ్చినాయి. కనుక నా నుండి వచ్చిన వాళ్ళారా నన్ను స్తుతించండి, నేనే దేవుణ్ణి. ఆ స్తుతింపబడుతున్న పదార్థం ఏదైతుందో అది అదృశ్య పదార్థం. ఆ అదృశ్య పదార్థములో ఉన్నది బ్రహ్మాండాలు ఇటువంటి ఎన్నున్నాయో తెలియదు. అదే సమీపింపరాని తేజస్సు నుంచి బయటకు వచ్చింది. ఆ సమీపింపరాని తేజస్సులో ఒక దైవత్వం ఉన్నది. అందులో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఈ 3 వ్యక్తిత్వాలు ఒకే దేవుడు అని పిలుస్తుంది బైబిల్. ఆయన సమీపింపరాని తేజస్సులో ఒక్కడే ఉండెను, ఆయన మాత్రమే ఉండనని అదొక్కటే తెలుసు మనందరికీ. కానీ ఇప్పుడు ఆ సమీపింపరాని తేజస్సులో కోటాను కోట్ల వ్యక్తులు ఉన్నారన్న సంగతి తెలియదు. ఆ సంగతే మనం లాస్ట్లో తెలుసుకోబోతున్నాం. ఎంతమందైనా ఉండొచ్చు ఆ సమీపింపరాని తేజస్సు. అంత ఒక్కడే అంటుంది కదండి, నువ్వు అంతమంది అంటున్నావేంది అని నన్ను అంటారు కావచ్చు మీరు. నేను వచ్చే ఈ వారంలోనే ఇక మళ్ళీ బుధవారం దాకా పెట్టా. శుక్రవారం రోజు దేవుడు నాకు ఆరోగ్యం సమయం ఇస్తే నేను శుక్రవారం రోజు మళ్ళీ ఈ వీడియోని కంప్లీట్ చేసేస్తా. సమీపింపరాని తేజస్సులో కోటాను కోట్ల ప్రపంచాలు, కోటాను కోట్ల వ్యక్తులు ఎందుకుంటారో ఒక్కడనే ఉంటే బైబిల్లో అదే సర్వాంశ సంభూతము. అక్కడ నుండే సమస్తము కలిగెను. అది అర్థమైతే సకల విశ్వం అర్థమైపోతుంది, లేకపోతే అర్థం కాదని మొట్టమొదటి వీడియోలో ఈ మాట చెప్పే స్టార్ట్ చేసిన నేను. పుట్టెను, కలగజేసెను, సృజించెను అనే మాటలు సృష్టింపబడ్డ వాటికి ఆపాదించేటప్పుడు అది ఒక భావం ఇస్తుంది. మహిమ పదార్థము నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ మహిమ పదార్థము వైపు నుంచి ఈ మాటని మనం అతికేసి అది ఎప్పుడు బయటకు వచ్చిందో చెప్పాలన్నప్పుడు మరి మరొక భావం ఇస్తుంది. అది ఇది ఎన్నడూ ఒక్కటి కాదు. సృష్టికర్త ఒక్కటి కాదు.
అది ఎందు నిమిత్తము బయటకు వచ్చనో అందే పని చేయాలి, అన్ని అతన్నే స్తుతించాలి, పూజించాలి తప్ప ఆ సృష్టికర్తని పదార్థము చెయ్యకు, సృష్టింపబడ్డ పదార్థము చెయ్యకు అంటుంది బైబిల్. పాకు పురుగులను, సృష్టి పదార్థములను, జంతువులను, చతుష్పద జంతువులను, దైవములను మొక్కి సృష్టికర్తని పక్కబెట్టి సృష్టిని పూజించి ఆయనను దుఃఖము కలిగించారని బైబిల్లో ఉన్నది. స్నేహితులారా, అసలు ఆ పదార్థం ఏంటో మనం వచ్చే శుక్రవారం దేవుని సిద్ధమైతే నా కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా వచ్చే శుక్రవారం ఈ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఈరోజు కొంత పాఠాన్ని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రములు. వచ్చే శుక్రవారం నీ సిద్ధమైతే నీ సేవకునికి ఆరోగ్యం ఇచ్చి, సమయం అనుకూలి ఇచ్చి, ఇంకొక వీడియోలోనే మేము ఈ మైము పదార్థం గురించి, జీవ పదార్థం గురించి కంప్లీట్గా చెప్పుకున్నట్టుకు మాకు సాయం చేయమని, ప్రతి వీడియో ఒకదానికొకటి లింక్ ఉంది తండ్రి, ఇది ఇనుటకు వారికి మనసు ఇవ్వండి, ఇంటున్న వారి హృదయం తెరవండి, ముందుకు తీసుకెళ్ళమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.